బంగారం చెప్పు. నువ్వే చెప్పు. ఇదేంటి ఫోన్ అయిపోయింది? బ్యాలెన్స్ అయిపోయిందంట, వెళ్ళి బ్యాలెన్స్ వేయించుకుందాం. అన్నా ఓ 10 రూపాయలు రీఛార్జ్ కార్డ్ అర్జెంట్గా ఇవ్వా, మా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుకోవాలి. ఇదిగో తీసుకో తమ్ముడు. థ్యాంక్స్ అన్న, ఖాతాలో రాసుకో. అమ్మయ్య రీఛార్జ్ అయిపోయింది, అర్జెంట్గా బంగారంతో మాట్లాడాలి. హలో బంగారం, రీఛార్జ్ అయిపోయింది, ఇప్పుడే పరిగెట్టుకొని వెళ్ళి వేయించుకొని వచ్చాను. చెప్పు ఏంటి సంగతులు? బంగారం ఇంకేంటి చెప్పు. బుజ్జి, ఈరోజు మా మమ్మీ డాడీ. మీ మమ్మీ డాడీ? ఇదేంటి మళ్ళీ రీఛార్జ్ అయిపోయిందా? వీళ్ళ మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్ళారో, అర్జెంట్ రీఛార్జ్ చేయించుకోవాలి. అమ్మో ఈ కుక్కలకి దొరికానంటే అయిపోయాను. అమ్మయ్య అన్నా, ఈసారి ఒకటి కాదు కానీ ఒక 4-5 రీఛార్జ్ కార్డులు ఇవ్వు. హలో, ఇందాకేదో చెప్తున్నావు మీ మమ్మీ డాడీ? అదా మా మమ్మీ డాడీ మ్యారేజ్ డే ఈరోజు. దీనికా నేను ఎంత పరిగెట్టాను, ఇంకా మీ మమ్మీ డాడీ ఊరు వెళ్ళారు అనుకున్నాను. టాటా గ్రూప్ అంటేనే ఒక ట్రస్ట్. రీసెంట్ టైంలో అయితే టాటా గ్రూప్ని ఒక బిగ్గెస్ట్ వెల్త్ క్రియేటర్గా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అలా ఉన్నది టాటా గ్రూప్ ఒక రీసెంట్ పర్ఫార్మెన్స్. బట్ ఇలాంటి టాటా గ్రూప్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ని చూసింది తెలుసా? అండ్ వీళ్ళు వన్ ఆఫ్ ద కంపెనీ యాక్చువల్లీ ఇన్వెస్టర్లకి పెద్ద పెద్ద నష్టాలని మిగిల్చింది. ఈరోజు ఈ ఫెయిల్ అయిన కంపెనీ గురించి మనం ఎందుకు మాట్లాడుకున్నాం? మన ఛానల్లో చాలా వరకు సక్సెస్ సాధించిన కంపెనీస్ అండ్ వాటి నుంచి మనం నేర్చుకునే టేక్ అవే పాయింట్స్ ఏవైతే ఉంటే వాటి గురించి మాట్లాడుకుంటాం కదా. ఈ సక్సెస్ సాధించిన కంపెనీస్ నుంచి మనకి ఎన్నైతే లెర్నింగ్ పాయింట్స్ దొరుకుతాయో, ఫెయిల్యూర్ చూసిన కంపెనీ, అది కూడా పెద్ద బ్రాండ్ టాటా లాంటి బ్రాండ్ బ్యాకప్ చేసి కూడా ఫెయిల్యూర్ చూసిన కంపెనీ ఏదైతే ఉంటుందో దాని నుంచి నేర్చుకునే లెసన్స్ ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. ఈరోజు వీడియో చాలా క్రిటికల్ వీడియో అయితే అవ్వబోతుంది. యాజ్ ఏ ఎంటర్ప్రెన్యూర్ అయినా ఆర్ యాజ్ ఏ ఇన్వెస్టర్గా చూసినా కూడా, ఇన్వెస్టర్గా చూసినప్పుడు ఇంకా క్రిటికల్ అవ్వబోతుంది. ఎందుకంటే చాలా వరకు ఇన్వెస్టర్స్ ఏంటంటే ఒక పెద్ద గ్రూప్ బ్యాక్ చేసిందని కానీ బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసేస్తుంటారు ఆ కంపెనీలోని. అలా ఎందుకు చేయకూడదు అన్నది ఒక బిగ్గెస్ట్ లెసన్ అయితే ఈరోజు వీడియో నేర్పించబోతుంది. నేను సాయి కృష్ణ పత్రి. ఈరోజు టాటా గ్రూప్కి చెందిన టాటా టెలి సర్వీసెస్, అదే టాటా డొకోమో బిజినెస్ ఏదైతే ఉందో ఇది అసలు ఫెయిల్ ఎలా అయిందన్నది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ టాటా డొకోమో ఎలా ఫెయిల్ అయిందో మనం తెలుసుకునే ముందు అసలు ఎలా స్టార్ట్ అయిందో మనకు తెలియాలి కదా. ఇయర్ 1996లో రతన్ టాటా గారు మన ఇండియన్ టెలికాం ఇండస్ట్రీ యొక్క ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో అది చూసి ఇండియాలో టెలికాం సర్వీసెస్ ఆఫర్ చేయడం గురించి అని టాటా టెలి సర్వీసెస్ కంపెనీని వీళ్ళు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్గా ముంబై బేస్డ్గా స్టార్ట్ చేసినా కూడా ఓవర్ ఏ పీరియడ్ యాక్చువల్లీ మన కంట్రీ మొత్తం వీళ్ళ బిజినెస్ని అగ్రెసివ్గా ఎక్స్పాండ్ చేశారు. వీళ్ళు చాలామంది గుర్తుండే ఉంటుంది, అప్పట్లోనే వీళ్ళకి సౌరవ్ గంగూలీ గారు బ్రాండ్ అంబాసిడర్. ఆయన ఫేస్ మీద యాక్చువల్లీ బ్రాండ్ మొత్తం ప్రమోషన్స్ జరిగేవి. అండ్ అలాగే మీరు టాటా ఇండికామ్ మొబైల్స్ గుర్తున్నాయి, పాత 90s కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గుర్తుంటుంది. టాటా ఇండికామ్ చాలా రెవల్యూషనే తీసుకొచ్చింది. సో ఈ టాటా ఇండికామ్ అండ్ అలాగే వీళ్ళు మొబైల్ సర్వీసెస్ విషయంకి వచ్చేసరికి యాక్చువల్లీ వీళ్ళు మొత్తం అక్రాస్ టెలికామ్ సర్వీసెస్ ఆఫర్ చేసేవారు. అండ్ మొబైల్ సర్వీసెస్ మాత్రం సిడిఎంఏ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నారు. ఈ సిడిఎంఏ టెక్నాలజీని టాటా గ్రూప్ మాత్రమే కాదు, రిలయన్స్ గ్రూప్ కూడా అప్పుడు వాళ్ళ మొబైల్ సర్వీసెస్ ఏవైతే ఆఫర్ చేసేవారో సిడిఎంఏ టెక్నాలజీయే ఆఫర్ చేసేవారు. ఎందుకంటే మీ అందరికీ యాక్చువల్లీ రిలయన్స్ కమ్యూనికేషన్, ఇప్పుడు జియో కాదు నేను మాట్లాడుతుంది, రిలయన్స్ కమ్యూనికేషన్ క్లోజ్ అయిపోయింది కదా. ఆ కంపెనీ అనిల్ అంబానీ గారిదని చాలామందికి తెలుసు. కానీ ఆ కంపెనీని స్టార్ట్ చేయడానికి ఇనీషియల్గా రిలయన్స్ గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు దాని వెనకాల బ్రెయిన్ మొత్తం ముఖేష్ అంబానీ గారిది. ముఖేష్ అంబానీ గారు ఈ సిడిఎంఏ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో ఇది మోస్ట్ సెక్యూర్డ్ అండ్ అలాగే మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పి వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఆ సిడిఎంఏ టెక్నాలజీతోనే రిలయన్స్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత వాళ్ళ బిజినెస్ ఏదైతే సపరేషన్ జరిగిందో అప్పుడు ఈ టెలికాం బిజినెస్ అనిల్ అంబానీ గారికి వెళ్ళిపోయింది. సో నేను యాక్చువల్లీ ఈ స్టోరీ చెప్పడానికి కారణం ఏంటంటే సిడిఎంఏ టెక్నాలజీ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ కాబట్టి టాటా గ్రూప్ కానీ అంబానీస్ కానీ వీళ్ళు ఇనీషియల్గా వీళ్ళు అడాప్ట్ చేసుకుని స్టార్ట్ చేశారు. ఎందుకంటే సిడిఎంఏలోని కమ్యూనికేషన్ అన్నది యాక్చువల్లీ మీ సిగ్నల్ ఎంత లోగా ఉన్నా కూడా కాల్ క్వాలిటీ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే సిడిఎంఏ ఈజ్ మోస్ట్ సెక్యూర్ టెక్నాలజీ కాబట్టి వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. కాకపోతే ఈవెన్చువల్లీ దే హ్యావ్ ఫేస్డ్ ఏ ప్రాబ్లమ్. వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే జిఎస్ఎం టెక్నాలజీ ఏదైతే ఉన్నదో మనం కరెంట్లీ యూజ్ చేస్తున్నాం కదా, ఈ జిఎస్ఎం టెక్నాలజీలో ఉన్నది ఫ్లెక్సిబిలిటీ.
ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎయిర్టెల్లో సిమ్ తీసుకున్న తర్వాత ఎయిర్టెల్ నచ్చలేదు అనుకోండి, మీరు మొబైల్ డివైస్ కొనుక్కున్నారు జిఎస్ఎం డివైస్ని, ఎయిర్టెల్ నచ్చకపోతే మీరు ఐడియాకి మారిపోతారు, ఐడియా నచ్చకపోతే వేరే ఇంకొక టెలికాం సర్వీస్ ప్రొవైడర్కి మారిపోతారు. బట్ కానీ సిడిఎంఏలో అలా కుదరదు. సిడిఎంఏ మొబైల్ మనం ఏ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర కొన్నట్టయితే ఆ సర్వీస్ ప్రొవైడర్తోనే మనం ముందుకు మూవ్ అవ్వాలి. వేరే సర్వీస్ ప్రొవైడర్కి మనం మారాలంటే వాళ్ళ దగ్గర ఇంకొక మొబైల్ కొనాల్సి వస్తుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా యాజ్ ఏ యూజర్ నేను పర్సనలీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నేను సిడిఎంఏ యూజ్ చేసాను అప్పట్లోని, ఎవరైతే యూజ్ చేస్తారో మీరు కూడా చెప్పచ్చు. నేను ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర ఆ డబ్బా ఫోన్లు ఏవైతే ఉండేవో, రిలయన్స్ ఫోన్లు గుర్తున్నాయో, ఎల్జీ ఉండేవి, ఎల్జీ ఆర్ సామ్సంగ్ కూడా ఉండేవి అన్నమాట. సో ఈ డబ్బా ఫోన్లు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఆప్షన్ ఉండేది. వేరే జిఎస్ఎం నా ఫ్రెండ్స్ మాత్రం వాడే ఫోన్లు ఏవైతే ఉన్నాయో వెరైటీ ఆఫ్ ఫోన్స్ ఉండేవి. సో అప్పట్లోని యాక్చువల్లీ మొబైల్స్ అనగానే ఇప్పుడు మనకి షామీ ఇవన్నీ ఉన్నాయి, కానీ అప్పుడు ఎల్జీ సామ్సంగ్ వన్ ఆఫ్ ది మేజర్ బ్రాండ్స్ అన్నమాట. వీళ్ళు ఒక 10 మోడల్స్ లాంచ్ చేస్తే అందులో 9 జిఎస్ఎం మోడల్స్ అయినట్టయితే ఒకటి సిడిఎంఏ మోడల్ వీళ్ళు లాంచ్ చేశారు. సో ఆప్షన్స్ కూడా తక్కువ ఉండి దీంతో కన్జ్యూమర్ ఒక ప్రిఫరెన్స్ సిడిఎంఓ రిలేటెడ్గా ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళు జిఎస్ఎంఏ మూవ్ అయ్యేవారు. ఈ జిఎస్ఎం సైడ్ అగ్రెసివ్గా ఎయిర్టెల్ కానీ ఐడియా కానీ అప్పుడు టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫాస్ట్గా గ్రో అవడం మనకు కనబడేది. ఈ గ్రోత్ని చూసి అండ్ అలాగే కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ని చూసి టాటా కూడా ఏమన్నా ఆలోచించిందంటే మనం ఈ సిడిఎంఏ టెక్నాలజీతో ముందుకెళ్ళినట్టయితే చాలా కష్టం అవుతుంది అని చెప్పి వీళ్ళు జిఎస్ఎం టెక్నాలజీ వైపు మూవ్ అవడం గురించి అని చెప్పి జపనీస్ కంపెనీ అయిన ఎన్టీటీ డొకోమోతో కొలాబరేట్ అయ్యి టాటా డొకోమోని స్టార్ట్ చేశారు. ఈ ఎన్టీటీ డొకోమోతో వీళ్ళు కొలాబరేట్ అయినప్పుడు ఈ టాటా టెలి సర్వీసెస్ ఒక సబ్సిడీ కంపెనీ టాటా ఇండికామ్ ఏదైతేనో దీంట్లో 26% స్టేక్ కోసం అని చెప్పి డొకోమో వాళ్ళు 50,000 crores పే చేశారు. ఇలా టాటా డొకోమో స్టార్ట్ అయింది. వీళ్ళు స్టార్ట్ అయిన తర్వాత యాక్చువల్లీ మనం ఇప్పుడు టెలికాం సర్వీసెస్లో డిస్రప్టర్ ఎవరనగానే వీళ్ళు చాలామంది కింద కామెంట్ సెక్షన్ జియో ఇంకెవరున్నారని చెప్పి మాట్లాడతారు కదా. ద రియల్ అండ్ ఫస్ట్ డిస్రప్టర్ ఎవరో తెలుసా? ఇట్ ఈస్ టాటా డొకోమో. అది ఎలాగో నేను మీకు చెప్తాను చూడండి. మన ఇండియన్ టెలికాం ఇండస్ట్రీకి ది ఫస్ట్ డిస్రప్టర్ టాటా డొకోమో ఒక జర్నీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. 2009 నాటికి 40 crore మొబైల్ యూజర్స్తో ఇండియా సెకండ్ పొజిషన్ ఉండేది చైనా తర్వాత. అండ్ అప్పటికి మన ఇండియాలో టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో టాప్ 5 పొజిషన్ చూసినట్టయితే ఎయిర్టెల్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నట్టయితే రిలయన్స్ కమ్యూనికేషన్స్ సెకండ్ పొజిషన్లో ఉండేది, వడాఫోన్ థర్డ్ పొజిషన్, 4th పొజిషన్లో బిఎస్ఎన్ఎల్, 5th పొజిషన్లోని ఐడియా. అంటే టాప్ 5 పొజిషన్స్ వీళ్ళందరూ ఆక్యుపై చేసినట్టయితే ఈ టాటా డొకోమో మర్జర్ తర్వాత 3,57,000 యూజర్స్తో 6th పొజిషన్లో ఉండేది. అండ్ మనందరికీ తెలుసు ప్రపంచంలో చూసినట్టయితే టెలికాం కంపెనీస్లోని టాప్ 2 కంపెనీస్ ఎవరైతే ఉంటారో దే విల్ మేక్ మోర్ మనీ. యాక్చువల్లీ దాని తర్వాత 3rd, 4th, 5th పొజిషన్లో ఉండే కంపెనీస్ మోస్ట్లీ లాస్ మేకింగ్ కంపెనీస్ ఉంటాయి. సో అందు గురించే ప్రతి ఒక్కరు ఆ టాప్ 2 పొజిషన్ కోసమనే ఫైట్ చేస్తుంటారు. సో 6th పొజిషన్లో ఉంటే నడదని చెప్పి వీళ్ళు టాప్ పొజిషన్కి వెళ్ళాలని చెప్పి వీళ్ళు ఫాలో అయిన స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీస్. ఆ టైంలో యాక్చువల్లీ మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళినట్టయితే ఎవరైతే మొబైల్స్ యూజ్ చేశారో 2008, 2009 ఆ టైంలో మీరు ఈ పాయింట్స్కి రిలేట్ చేసుకోగలరు. ఆ టైంలో టెలికాం కంపెనీస్ ఎంత దారుణంగా ఉండేవంటే మినిట్ పెర్ యూసేజ్ స్ట్రాటజీ ఏదైతే ఉంటే వీటిని ఫాలో అయ్యి మినిట్ పెర్ యూసేజ్ స్ట్రాటజీ అంటే ఏంటంటే ఎవరైతే జెన్జీ ఉంటారో వాళ్ళు తెలియదు కాబట్టి చెప్తున్నాను. మీరు 10 సెకండ్లు మాట్లాడినా నిమిషానికే వాళ్ళు ఛార్జ్ చేసేవారు, ఆర్ నిమిషం దాటిన తర్వాత 1-2 సెకండ్లు మాట్లాడినా కూడా 2 నిమిషాలు ఛార్జ్ చేసేవారే కానీ తక్కువ ఛార్జ్ చేసేవారు కాదు. సో ఈ మినిట్ పెర్ యూసేజ్ ఛార్జెస్ ఏవైతే దీనివల్ల యాక్చువల్లీ సబ్స్క్రైబర్స్కి చాలా ఎక్కువ అమౌంట్ ఛార్జ్ అయ్యేది. టాటా డొకోమో రావడంతోనే వీళ్ళు రెవల్యూషనరీ స్టెప్ తీసుకొచ్చారు. వీళ్ళు ఏంటంటే కన్స్యూమర్ ఎంతైతే యూజ్ చేస్తాడో యూజ్ చేసిన దానికే ఛార్జ్ చేయాలని చెప్పి వీళ్ళు సెకండ్ పెర్ యూసేజ్ ఛార్జెస్ తీసుకొచ్చారు. అంటే ఎవరైనా యూజర్ 60 సెకండ్స్లో 30 సెకండ్స్ మాట్లాడారు అనుకోండి, ఈచ్ సెకండ్కి 1 పైసా ఛార్జ్ చేసినట్టయితే 60 సెకండ్స్కి 60 పైసా ఛార్జ్ అవ్వాలి కదా, 30 సెకండ్స్ మాట్లాడినట్టయితే 30 పైసా ఛార్జ్ చేస్తారు. వేరేస్ అదర్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ ఏంటంటే వాళ్ళు 30 సెకండ్స్ మాట్లాడినా కూడా 60 పైసా ఛార్జ్ చేసేవారు అనమాట. ఈవెన్ యాక్చువల్లీ ఈ కేసులోనే యాక్చువల్లీ 1 minute 1 second అయినా కూడా యూజర్కి చాలా తక్కువ ఛార్జెస్ పడేవి. అండ్ వీళ్ళు డిస్రప్షన్ని ఓన్లీ కాలింగ్లో మాత్రమే తీసుకురాలేదు, ఈవెన్ SMS రిలేటెడ్గా కూడా ఇలాంటి డిస్రప్టివ్ ప్లాన్స్నే లాంచ్ చేశారు. ఈవెన్ డేటా యూసెస్, డేటా గురించి మాట్లాడుకోవడం వేస్ట్ లేండి. ఆ టైంలో ఎవరికైతే డేటా రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయొచ్చు. నేను పర్సనలీ నా కంపెనీకి డేటా షేర్ చేయాలంటే రాత్రి నేను సింక్ పెడితే నా పామ్ టాప్స్ అని ఉండేవి, దాంట్లో రాత్రి సింక్ పెడితే అది పొద్దున్నకి అయ్యేది. అది కూడా ఓన్లీ టెక్స్ట్ డేటా,
పెద్ద డేటా కూడా ఉండేది కాదు, అంత స్లోగా ఉండేది. అండ్ డేటా రిలేటెడ్గా ఛార్జెస్ కూడా అలాగే ఉండేవి. మనం యాక్చువల్లీ నెలలోని 1 GB వాడాలంటే 1 GB అనుకున్నాం. ఇప్పుడు డేకి 1 GB కన్స్యూమ్ చేస్తున్నాం కదా, అప్పట్లో డేటా ఛార్జెస్ అలా ఉండేవి. ఈ డేటా ఛార్జెస్ రిలేటెడ్గా కూడా టాటా డోకోమో చాలా డిస్రప్టివ్ ప్లాన్స్ తీసుకురావడంతో యూజర్స్ని అయితే అట్రాక్ట్ చేసింది. యూజర్స్ యొక్క షిఫ్ట్ కూడా టాటా డోకోమో వైపు బాగా అగ్రెసివ్గా మూవ్ అవడం జరిగింది. దీంతో టాటా డోకోమో యొక్క సబ్స్క్రైబర్స్లో కూడా చాలా మంచి గ్రోత్ కనబడింది. కాకపోతే వీళ్ళు ఏవైతే డిస్రప్టివ్ స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేశారో వీళ్ళ తర్వాత టెలికాం సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి వచ్చిన కంపెనీస్ ఏవైతే యూనినార్ కానీ లేకపోతే ఎయిర్సెల్ కానీ ఇలాంటి కంపెనీస్, చాలా కంపెనీస్ వీళ్ళ స్ట్రాటజీస్ని కాపీ కొట్టేయడం వల్ల వీళ్ళు ఏదైతే డిస్రప్షన్ చేద్దాం అనుకున్నారో, అంటే లార్జెస్ట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మార్కెట్ షేర్ని గ్రాప్ చేసేద్దాం, యూజర్స్ని గ్రాప్ చేద్దాం అని చెప్పి వీళ్ళు ఏదైతే స్ట్రాటజీ ఆలోచించారో అంత సక్సెస్ని అయితే సాధించలేకపోయారు. అండ్ ఈ సక్సెస్ సాధించకపోగా వీళ్ళు డిస్రప్టివ్ స్ట్రాటజీస్ ఏవైతే ఇంప్లిమెంట్ చేశారో దీనివల్ల వీళ్ళు యాక్చువల్లీ పెద్ద ప్రాబ్లంలో పడ్డారు. అది ఎలాగో చెప్తాను చూడండి. మన వీడియోని ఫర్దర్గా వెళ్ళే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోని లైక్ చేశారా? వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే ఈ టెలికాం ఇండస్ట్రీ అండ్ టాటా డోకోమో రిలేటెడ్గా మీ వ్యూస్ ఏవైతే వాటిని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు మనం ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద వీడియోకి వచ్చేసాం. ఎందుకంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఈ పార్ట్ని కేర్ఫుల్గా వినండి. ఒకవేళ మీ కంపెనీ కూడా సిమిలర్ తప్పులు చేస్తున్నట్టయితే మీరు జాగ్రత్త పడడానికైతే హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ టాటా డోకోమో ఆ టాటా టెలి సర్వీసెస్ ఫెయిల్ అవడానికి ఉన్న మేజర్ రీజన్స్ ఏవైతే వాటి గురించి మాట్లాడుకుందాం. ది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే యూజర్ యొక్క ప్రిఫరెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని లేట్గా అడాప్ట్ చేసుకున్నాం. ఎస్, వీళ్ళు CDMA, ఇది అడ్వాన్స్ టెక్నాలజీ, నో డౌట్ అడ్వాన్స్ టెక్నాలజీతో వచ్చారు. కాకపోతే యూజర్స్ ఈ టెక్నాలజీ కన్నా కూడా GSM టెక్నాలజీని ప్రిఫర్ చేస్తున్నప్పుడు ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి వీళ్ళు తీసుకున్న టైం ఏదైతే ఉన్నదో 2008కి వీళ్ళు డొకోమోతో టైప్ అయ్యి GSM సర్వీసెస్ ఆఫర్ చేసినా కూడా అప్పటికే చాలా టైం అయిపోయింది. అప్పటికే ఎయిర్టెల్, వోడాఫోన్ లాంటి కంపెనీస్ మెజారిటీ ఆఫ్ ది యూజర్స్ని ఎక్వైర్ చేసి లీడింగ్ పొజిషన్కి వెళ్ళిపోయి అండ్ వీళ్ళు యాక్చువల్లీ క్యాచ్అప్ గేమ్ ఆడాలి. అండ్ ఈ క్యాచ్అప్ గేమ్లో కూడా యాక్చువల్లీ వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కొత్త ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంటర్ అవడం, కాంపిటీషన్ బాగా పెరిగిపోవడంతో వీళ్ళు ఏదైతే యూజర్ ప్రిఫరెన్స్ని లేట్గా అడాప్ట్ చేసుకున్నారో ఈ లేట్గా అడాప్ట్ చేసుకోవడమే ఈ బిజినెస్ చచ్చిపోవడానికి మేజర్ కారణం. సో మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ కూడా యూజర్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉన్నదో ఆ ప్రిఫరెన్స్ని వీళ్ళు తొందరగా అడాప్ట్ చేసుకోకుండా వీళ్ళు వాళ్ళ ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ కానీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ మోడల్ ఏదైతే ఉన్నదో అది మాత్రం వీళ్ళు ఫాలో అవుతున్నట్టయితే మనం ముందుగానే కేర్ఫుల్గా మన డబ్బులు వెనక్కి తీసుకోవడం బెటర్. ఎందుకంటే యూజర్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉన్నదో అటువైపే గ్రోత్ ఉంటుంది కదా. అండ్ యూజర్ ప్రిఫరెన్స్ లేకపోతే కంపెనీస్ ఎలాంటి టెక్నాలజీ ప్రొవైడ్ చేసినా కూడా ఏం లాభం. దిస్ ఈజ్ ద ఫస్ట్ లెసన్. సెకండ్ లెసన్, వీళ్ళు ఏదైతే బిజినెస్ అంటే ఇండస్ట్రీలో ఉన్నారో ఇండస్ట్రీలో టూ మచ్ కాంపిటీషన్. సో ఇనీషియల్గా వీళ్ళు ఎంటర్ అయినప్పుడు అంత పెద్దగా కాంపిటీషన్ లేకపోయినా కూడా ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ పెరిగిపోతూ వచ్చారో కాంపిటీషన్ పెరిగిపోతే మనకు తెలుసు ప్రాఫిటబిలిటీ అనేది ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంతో కొంత మార్కెట్ షేర్ గ్రాప్ చేయడం కోసం అని చెప్పి తక్కువ ప్రైస్కి అంటే వాళ్ళ మార్జిన్స్ని తగ్గించుకొని తక్కువ ప్రైస్కి ఆఫర్ చేయడానికి ప్రయత్నిస్తారు కదా. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఏదైతే డిస్రప్షన్ వీళ్ళు స్టార్ట్ చేశారో ఆ డిస్రప్షన్ వీళ్ళకి అగైన్స్ట్గా ప్లే అయింది. ఎందుకంటే వీళ్ళు డిస్రప్షన్ స్టార్ట్ చేద్దామని చెప్పి వీళ్ళు లాసెస్ని హిట్ తీసుకుని వీళ్ళు ఏవైతే ప్లాన్స్ని ఆఫర్ చేస్తారో దాని తర్వాత సిమిలర్ ప్లాన్స్ని కొత్త కాంపిటేటర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకోవడం వల్ల వీళ్ళు పెద్దగా మార్కెట్ షేర్ గ్రాప్ చేయలేకపోయారు. అండ్ అలాగే యాక్చువల్లీ టూ మచ్ కాంపిటీషన్ ఉండడం వల్ల వీళ్ళు పెట్టుకున్న గోల్స్ని అచీవ్ చేయలేకపోయారు. సో సెకండ్ లెసన్ ఏంటంటే ఏదైతే ఇండస్ట్రీలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అక్కడ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉన్నది అండ్ ఎంట్రీ బ్యారియర్స్ పెద్దగా లేవు. అంటే ఎవరైనా వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయగలరు అనుకోండి, దెన్ ఇన్ దట్ కేస్ అలాంటి బిజినెస్లో వెల్త్ క్రియేషన్ అనేది పెద్దగా జరగదు. మనం ప్రతి ఒక్క ఇండస్ట్రీలో టెలికాంలోనే కాదు మిగిలిన అదర్ ఇండస్ట్రీలో కూడా చూస్తున్నాం. సో ఎంట్రీ బ్యారియర్ ప్లేస్ వెరీ బిగ్ రోల్ ఇన్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్. థర్డ్, వీళ్ళు ప్లే చేసిన డిస్రప్టివ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అది కూడా హై క్యాపెక్స్ ఇండస్ట్రీ. టెలికాం ఇండస్ట్రీ అంటే నార్మల్గా లో క్యాపెక్స్ ఇండస్ట్రీ కాదు కదా. ఇలా స్టార్ట్ చేయగానే ఏ పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా నడిచేది కాదు కదా. వీళ్ళు లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెటప్ చేయాల్సి ఉంటుంది, దాని గురించి చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంత హై క్యాపెక్స్ ఇండస్ట్రీలో వీళ్ళు ఏదైతే డిస్రప్టివ్ అంటే ప్రైస్ వార్ని స్టార్ట్ చేద్దామని ఆలోచించారో దట్ ప్లేడ్ యాక్చువల్లీ అగైన్స్ట్ టు దెమ్. ఎందుకంటే వీళ్ళు ఆ టైంలో ప్రైస్ వార్ తీసుకొచ్చినా కూడా ఆ ప్రైస్ వార్ జియో ప్రైస్ వార్ తీసుకొచ్చింది. జియో యాక్చువల్లీ తీసుకొచ్చిన ప్రైస్ వార్ ఈజ్ ఎ కిల్లర్ ప్రైస్ వార్. వాళ్ళు కంప్లీట్లీ ఫ్రీగా ఆఫర్ చేస్తారు. బట్ వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్ వార్ ఏదైతే ఉందో దీన్ని అదర్ కాంపిటీషన్ కూడా అడాప్ట్ చేసుకోగలరు. సో దానివల్ల ఏమైంది, కొత్త కాంపిటేటర్స్ టెలినార్ కానీ లేకపోతే ఎయిర్సెల్ కానీ ఆర్ మెనీ అదర్ కంపెనీస్ వీళ్ళు ఏవైతే స్ట్రాటజీస్ ఫాలో అయ్యారో అండ్ వీళ్ళు ఏదైతే గ్రోత్ చూసారో ఆ స్ట్రాటజీస్ వల్ల సిమిలర్ స్ట్రాటజీస్ని వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయడం వల్ల వీళ్ళు పెద్దగా
డిస్రప్షన్ తీసుకురాలేకపోగా యాక్చువల్ వీళ్ళు నష్టాలనే చూసారు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళ లాసెస్ ఎంతలా పెరిగాయి అన్నది. సో ఇక్కడ మన థర్డ్ టేక్అవే పాయింట్, డిస్రప్టర్స్ ఎవరైతే ఉంటారో డిస్రప్టర్స్ యాక్చువల్ దే విల్ గెయిన్ ఏ లాట్. కాకపోతే డిస్రప్టర్ హ్యాస్ టు కిల్ ఎంటైర్ కాంపిటీషన్ కిల్ చేయకుండా డిస్రప్షన్ తీసుకొచ్చినట్టయితే దానివల్ల యాక్చువల్లీ వాళ్ళే ఈవెన్చువల్లీ చచ్చిపోతారు. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ సీన్ టాటా డొకోమో కేస్ యాజ్ వెల్. ఫోర్త్ లెర్నింగ్ పాయింట్, చూసింగ్ యువర్ రైట్ పార్ట్నర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో టాటా డొకోమో పార్ట్నర్షిప్లో టాటా వాజ్ ప్లేయింగ్ వెరీ వెరీ లాంగ్ గేమ్, వెరస్ డొకోమో ఈజ్ నాట్, దే ఆర్ ప్లేయింగ్ షార్ట్ గేమ్. ఇలా ఎందుకు అన్నానంటే 2008లోనే ఈ టాటా డొకోమో ఒక పార్ట్నర్షిప్ జరిగింది కదా. ఆ పార్ట్నర్షిప్ జరిగినప్పుడు డొకోమో పెట్టిన కండిషన్ ఏంటంటే వాళ్ళు ఏదైతే షార్ట్ టర్మ్లో టార్గెట్స్ పెట్టుకున్నారో ఆ కాంట్రాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏవైతే టార్గెట్స్ గురించి ఆలోచించారో ఆ టార్గెట్స్ ఆ పీరియడ్ కల్లా అచీవ్ చేయలేని పక్షంలో ఈ డొకోమో ఒక స్టేక్ ఏదైతే ఉన్నదో ఆ స్టేక్ మొత్తం వీళ్ళు సెల్ చేద్దాం అనుకున్నప్పుడు వీళ్ళకి ఒక బయర్ని వెతికి పెట్టాల్సిన బాధ్యత టాటా గ్రూప్ది. ఒకవేళ బయర్ని వెతికి పెట్టలేని పక్షంలో 1 year లోపల టాటా గ్రూపే ఎంటైర్ డొకోమో ఒక స్టేక్ని బైబ్యాక్ చేయాలని చెప్పి వీళ్ళు ఆ కండిషన్ పెట్టారు. నౌ 2014 నాటికి అప్పటికే చాలా లాసెస్ వీళ్ళు చూస్తున్నారు కదా. డొకోమో ఈ పార్ట్నర్షిప్ ద్వారా $1.3 billion వర్త్ నష్టాన్ని అయితే చూడాల్సి వచ్చింది. సో డొకోమో మేము ఇంకా ఈ నష్టాలను భరించలేమని చెప్పి 2014లోని టాటా గ్రూప్కి ఏం చెప్పిందంటే మేము మా స్టేక్ని సెల్ చేద్దాం అనుకున్నాం, మాకు ఒక బయర్ని 1 year లోపల వెతక పెట్టమని చెప్పి వీళ్ళు ఎప్పుడైతే రిక్వెస్ట్ పెట్టారో యాక్చువల్ టాటా గ్రూప్ ప్రయత్నించాలనుకున్నా కూడా నష్టాల్లో ఉన్న బిజినెస్ అండ్ పెద్దగా గ్రోత్ చూడట్లేని బిజినెస్ని కొనడానికి ఎవరు ముందుకు వస్తారు, అది కూడా మంచి రేట్లో కొనడానికి ఎవరు ముందుకు రారు కదా. ఇంకా టాటా గ్రూప్ ఏం డిసైడ్ అయిందంటే వీళ్ళే ఎంటైర్ డొకోమో స్టేక్ ఏదైతే ఉందో దాన్ని బైబ్యాక్ చేసేద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు. కాకపోతే ఇక్కడ ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. అదేంటంటే ఆర్బీఐ యొక్క రూల్స్, ఆర్బీఐ ఫెమా రెగ్యులేషన్స్ ఏవైతే ఆ రెగ్యులేషన్స్ రెడ్ అలర్ట్గా మారడంతో వీళ్ళు ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేయలేపారు. ఎందుకంటే ఆర్బీఐ నుంచి వీళ్ళకి ఆ పర్మిషన్ రాలేదు. అండ్ ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయకపోవడం అండ్ డొకోమో పెట్టిన 1 year టైం లైన్ ఏదైతే ఉన్నది కంప్లీట్ అయిపోవడంతో డొకోమో లండన్ కోర్టులోని టాటా గ్రూప్ మీద కేసు వేస్తూ వాళ్ళు ఏమని కండిషన్ పెట్టారంటే వీళ్ళ ఎంటైర్ స్టేక్ ఏదైతే ఉన్నదో ఈచ్ షేర్ని ₹58 కొనుక్కోవాలని చెప్పి ఈ కేసు పెట్టారు. అండ్ ఈ కేసు కొన్నాళ్ళు నడిచిన తర్వాత 2017లో టాటా గ్రూప్ డొకోమో ఒక ఎంటైర్ స్టేక్ని $1.18 billion వీళ్ళు కొనేసుకున్నారు. అండ్ ఈ ఇష్యూ సాల్వ్ అయిపోయిన తర్వాత అగైన్ ఈ టెలికాం బిజినెస్ ఏదైతే ఉన్నదో దీన్ని రివైవ్ చేయడం కోసం వీళ్ళు ప్రయత్నించారు, వేరియస్ ప్లాన్స్ని ఆఫర్ చేశారు. కానీ ఆల్రెడీ డ్రాగన్ ఎంటర్ అయిపోయింది. మందే ఇదంతా. ఎవర్రా మీరు? మామ వస్తున్నాడు, లేవు. ఎవడా మామ? ఎవడికి మామ? లేవుబే. నేను లేకనా? జియో 2016లోనే టెలికాం బిజినెస్లో ఎంటర్ అయిపోయి వీళ్ళు యాక్చువల్లీ అడ్వాన్స్ టెక్నాలజీ 4G టెక్నాలజీతో ఎంటర్ అవడం, బెటర్ ప్లాన్స్ని ఆఫర్ చేయడం అండ్ టాటా టెలి సర్వీసెస్ ఏదైతే ఉందో ఇంకా 3G టెక్నాలజీతో ఉండడం అండ్ అలాగే వీళ్ళ ప్లాన్స్ ఏవైతున్నాయో జియోతో కంపీట్ చేయలేకపోవడంతో ఈ టాటా టెలి సర్వీసెస్ ఒక నష్టాలు ఇంకా రోజు రోజుకి పెరిగిపోవడం ఎంటైర్ టాటా గ్రూప్ మీద ఈ భారం పడుతూ ఉండడంతో అప్పటి కొత్త చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ గారు, ఈయన గ్రేట్ లీడర్ అని మనం ఎందుకు అంటామంటే ఈయన మంచి బిజినెస్ని గ్రో చేయడం మాత్రమే కాదు, నష్టాలు బాగా తెచ్చే బిజినెస్లు ఏవైతే వాటిని వదిలించుకోవడం కూడా లీడర్ ఒక లక్షణం. అది ఆయన ఈ నష్టాలు బాగా తెస్తున్న గ్రూప్కి ఈ బిజినెస్ ఏదైతేనో దీన్ని 2017లోని ఎయిర్టెల్కి సెల్ చేశారు. అండ్ ఈ ఎన్ చంద్రశేఖర్ గారు యాక్చువల్లీ ఈ టాటా గ్రూప్ మీకు ఇంట్రోలో చెప్పాను కదా రీసెంట్ టైంలో మంచి వెల్త్ క్రియేటర్గా కూడా ఇన్వెస్టర్లు చూస్తున్నారని చెప్పి, అలా చూడడానికి మేజర్ కారణం ఆయన ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఏ లీడర్గా మీరు ఒకవేళ ఆ వీడియో చూడనట్టయితే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో రిలీజ్ చేసాం, ఇక్కడ ఎండ్ కార్డ్లో వస్తుంది, తప్పకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఈ టాటా డొకోమో స్టోరీ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ఏదైతే డిస్రప్టివ్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారో అది లేట్ అవడం అండ్ నేను మీకు చెప్పిన 4 ఇంపార్టెంట్ రీజన్స్ వల్ల ఈ టాటా డొకోమో బిజినెస్ అయితే క్లోజ్ అయిపోవాల్సి వచ్చింది. ఇది టాటా డొకోమో ఒక కేస్ స్టడీ. ఈ కేస్ స్టడీ నచ్చి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం సాయి పత్రి టాక్ ఛానల్కి వచ్చినట్లయితే ఎవ్రీ ట్యూస్డే ఈవినింగ్, ఫ్రైడే ఈవినింగ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు బ్యాక్ టు బ్యాక్ వస్తుంటే వాటిని మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకుని నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.